అందరికీ. నేను పరుచూరి సుధాకర్రావు. ప్రస్తుతం యూట్యూబ్లో కొంత సమయం మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు విషయం ఏంటంటే యూట్యూబ్ ప్రాధాన్యత గురించి తెలుపుతాను. యూట్యూబ్ అనేది రన్ చేయటానికి ఎటువంటి ఖర్చు అవసరం లేదు. మన ఫోన్లోని జీబీ ద్వారానే, మినిమం జీబీ ద్వారానే యూట్యూబ్ వీడియోస్ కొనసాగించవచ్చు. ప్రతి ఫోన్ నుంచి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ యూట్యూబ్ అనేది మనం ఆకర్షించే విధానం ద్వారానే ప్రేక్షకుల ఆదరణ పొందగలుగుతాం. ప్రతి నిమిషం విలువైన సమయాన్ని ఎవరు పక్కవారికి ఇచ్చే అవకాశం ఉండదు. కావున ప్రాధాన్యత గల విషయాల్ని సమాచార కోణంలో అందరికి ఉపయోగపడే విధంగా దూరదృష్టితో భవిష్యత్తుకి ఉపయోగపడే వాటిని యూట్యూబ్లో కొనసాగించడం వల్ల మన మాట వినటానికి ఆసక్తి చూపుతారు. అలా మాట ద్వారా ఆకట్టుకోవటం ద్వారా యూట్యూబ్లో మనం ముందుకు సాగవచ్చు. ప్రస్తుతం నేను తెనాలి డిపోలో కండక్టర్గా కొనసాగుతున్నాను. నేను యూట్యూబ్లో తీసుకున్న సమాచారం ప్రస్తుతం నేను తెనాలి డిపోలోని టైమింగ్స్ని, బస్సు రాకపోకల వివరాలను నా శక్తి కొద్దీ చూపే ప్రయత్నం చేస్తున్నాను. తద్వారా ప్రేక్షకుల ఆదరణని కొంత పొందటానికి మార్గం సులభమైంది. అలాగే భవిష్యత్తులో ఇలా యూట్యూబ్లో నాకున్న అనుభవం ద్వారా వీడియోస్ని పొందుపరుస్తూ ఉంటాను. అంటే ఈ వీడియోస్ అనేవి శాశ్వతంగా ఎన్ని సంవత్సరాలైనా మన వీడియోలని యూట్యూబ్ స్టోర్ చేస్తుంది. కాబట్టి యూట్యూబ్ ప్రాధాన్యత వెలకట్టలేనిది. ఎప్పుడో 1996లో ఏప్రిల్ 12న తిరుపతిలో మ్యారేజ్ అయితే అప్పుడు వీడియోస్ తీశారు. ఆ వీడియోస్ని ఈరోజు నేను యూట్యూబ్లో పొందుపరిచాను. అవి గురిపాలెం గ్రామంలోని నా బంధువర్గాన్ని ఆ యూట్యూబ్లో చూసే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా గురిపాలెన్ని కూడా దాంట్లో చూసే అవకాశం ఏర్పడింది 96లో వీడియో ద్వారా. అంటే ఇది యూట్యూబ్ గొప్పతనం మాత్రమే, మనదేం కాదు. యూట్యూబ్ అనే టెక్నాలజీని మనం పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అందరికి ఉపయోగపడే విధంగా మార్చుకోవాలి. ఈరోజు నా డ్యూటీ రాయకంపాడు భట్టిపాలు అయితే అనుకోకుండా ఈపూరు నైట్ అవుట్ వెళ్ళాల్సి వస్తుంది. తెనాలి ఈపూరు నైట్ అవుట్. ఈరోజు 1 గంట నుంచి ఈపూరు నైట్ అవుట్ బిగిన్ అవుతుంది. మధ్యాహ్నం 1 గంటకి ఈపూరు, మధ్యాహ్నం 3 గంటలకి ఈపూరు, సాయంత్రం 5:30 ఈపూరు, రాత్రి 7:30 ఈపూరు నుంచి ఆఖరి ట్రిప్పు ఈపూరుగా వెళ్ళాలి, నైట్ ట్రిప్పు. అంటే ఈరోజు ఈపూరు వీడియోస్ని, తెనాలి ఈపూరు సర్వీస్ యొక్క వివరాలని ప్రయాణికులతో మమేకం అవుతూ చూపిస్తాను. ఈపూరు ప్రాంతం, తెనాలి ఈపూరు అనేది 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈపూరు గ్రామం మధ్యలో వచ్చే గ్రామాలను చెబుతాను. తెనాలి నుంచి రత్నాడాయిస్ అనేది ఉంటుంది. రత్నాడాయిస్ ఏరియాలో అక్కడ ఈపూరు ప్రయాణికులు ఎక్కుతారు. తెనాలి నుంచి ఈపూరు అనేది కొత్తపాలెం రోడ్డు, బుర్రిపాలెం, చక్రాయపాలెం, చెదలవాడ, కుచ్చెలపాడు మలుపు, అనంతవరం, చిలుమూరు మీదుగా ఈపూరు చేరుకుంటుంది. ఈపూరులో నైట్ అవుట్ అక్కడ కొనసాగుద్ది. అంటే ఈపూరుకి 2 బస్సులు ఉన్నాయి తెనాలి నుంచి. చిలుమూరులో శివాలయం ఉంది, ప్రముఖమైన శివాలయం. చిలుమూరు
దాటిన చిలుమూరు గ్రామం దాటిన తర్వాత ఈపూరు ఆఖరి స్టేజ్గా ఉంటుంది. ఈరోజు ఈపూరు డ్యూటీకి నా వీడియోని కొనసాగిస్తాను. తెనాలి నుంచి ఈపూరు మధ్యలోనే బురిపాలెం గ్రామం ఉంది. ఆ బురిపాలెం గ్రామం అనేది నా సొంత ఊరు. అయితే నేను ప్రస్తుతం పెదరావూరులో ఉంటున్నాను. పెదరావూరు సుధాకర్గా పేరు పొందాను. యాక్చువల్గా సుధాకర్ పరిచయం బురిపాలెం గ్రామం. బురిపాలెం అనేది పలు సినిమాలని హీరో కృష్ణ గారు నిర్మించారు. తద్వారా బురిపాలెం అనే పేరుని అన్ని ప్రాంతాలకి విశేషంగా ప్రాచుర్యాన్ని సినిమా ద్వారా హీరో కృష్ణ గారు ఏర్పరిచారు. నాకున్న ప్రయత్నంలో నేను కూడా సోషల్ మీడియాలో నాకున్న ప్రయత్నం ద్వారా నేను ముందుకు వస్తున్నాను. మీ పరచూరు సుధాకర్, బురిపాలెం గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అందరికీ ధన్యవాదాలతో అందరికీ మంచిగా జరగాలని సోషల్ మీడియా ద్వారా కోరుకుంటాను. ఎవరి సేవ వాళ్ళది. సేవ ద్వారానే గుర్తింపు లభిస్తుంది. ఏదో ఒక సేవ ద్వారా ప్రతి ఒక్కళ్ళు గుర్తింపు పొందవచ్చు. ప్రపంచం మొదట చిన్న గుర్తింపుతోనే బిగినైంది. ఆ గుర్తింపు పెద్దదై విశేషంగా గుర్తింపుగా మారింది. అందరికీ ధన్యవాదాలతో.